సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్ నంబర్ 1 ఛానల్ ప్రేక్షకులకి మరియు వీక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. నంబర్ 1 ఛానల్ ప్రేక్షకులకు మరియు వీక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి అంటే తెలుగు ప్రజలకు మహాశివుడి భక్తులకు గుర్తువచ్చేది శ్రీశైలం, శ్రీకాళహస్తి. కనీ విని ఎరుగని రీతిలో ఈ రెండు ప్రాంతాలలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సహజంగానే భక్తులతో రద్దీగా ఉండే ఈ రెండు దేవాలయాలు బ్రహ్మోత్సవాల సమయంలో ఇసుక వేస్తే రాలనంతగా భక్తుల కోలాహలంతో నిండిపోతాయి. రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా భక్తులు శివయ్యను దర్శించుకునేందుకు తరలి వస్తారు. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రి మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపాదాలచే చతుష్పాదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమయ్యి అరుణాసురుడు తన భక్తుడని, గాయత్రి మంత్రం జపిస్తున్నంత వరకు అతనిని ఎవరు ఏమీ చేయలేరని చెబుతుంది. తర్వాత దేవతలు పథకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురుడి దగ్గరికి పంపిస్తారు. అరుణాసురుడు దేవగురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్తం పరచగా, బృహస్పతి అందుకు సమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రి మంత్రంతో పూజ చేస్తున్నామని, కాబట్టి ఈ రాకలో వింత ఏమీ లేదని చెబుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి తుమ్మెద రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలిని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని, అతని సైన్యాన్ని సంహరిస్తాయి. శ్రీశైలమని పేరెందుకు వచ్చిందంటే, కృతయుగాంతమున సుమతి అనే పేరుగల ముని కుమార్తె శ్రీ తన తపస్సుతో ఈశ్వరుణ్ణి మెప్పించి ఉండేలా వరవిమ్మని అడిగింది. అప్పటి నుంచి పర్వతానికి శ్రీ పర్వతమని, శ్రీశైలమని పేరు వచ్చింది. భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాలలో 4వది అయిన వాయులింగం ఇక్కడే పూజలందుకుంటుంది. చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం, చెక్కు చెదరని రీతిలో కనిపించే 1000 కాళ్ల మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు. శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివలింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు. దీనికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది. ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్న శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. వాయులింగంగా కొలువైన స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు. శ్రీ అంటే సాలీడు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవుల చేత పూజలందుకున్న కారణంగా ఈ క్షేత్రాన్ని శ్రీకాళహస్తి అని పేరు వచ్చినట్లు పురాణాల కథనం. సాలిపురుగు, పాము, ఏనుగుల ఆత్మలను తనలో విలీనం చేసుకుని స్వామి స్వయంభుగా ఇక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు. ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసం, సద్యో ముక్తి క్షేత్రం, శివానందైక నిలయం, సత్య మహాభాస్కర క్షేత్రం అనే వివిధ పేర్లు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూన్నాంబ తూర్పు ముఖంగా, స్వామివారు శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమాభిముఖంగా దర్శనం ఇస్తారు. గణపతి ఉత్తర దిక్కుగా, దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు. ఈ ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాళ వినాయకుణ్ణి దర్శించుకొని ఆ తరువాత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి భక్తులు దర్శించుకుంటారు.